మేషరాశి వారికి 40% అనుకూలం, 60% ప్రతికూలం, 40% ఫేవరబుల్. ముఖ్యంగా ఈ 2026లో లాభస్థానం పైన జాగ్రత్తలు తీసుకోవాలి. లాభస్థానం అంటే ఏమిటి? కేవలం డబ్బు సంపాదించిన లాభం అనుకోవచ్చు. ఆరోగ్యం బాగుండాలి కదా, అది కూడా లాభస్థానమే. ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి పోతారు, కొండకు పోతారు, ఏమండి దేవుని చూసి వచ్చారు కదా, దర్శనం బాగా, ఏం లాభం అండి అంటారు. నువ్వు గుండు కొట్టించుకున్నావు, ప్రసాదం తిన్నావు, దైవం పెట్టుకుని ఏం లాభం అండి అంటారు. అంటే కొంత అసౌకర్యం ఫీల్ అవుతారు. కనుక ఈ మేషరాశి వారు లాభస్థానంలో కొంత అసౌకర్యంగా ఉంటుంది. 10 రూపాయలు వస్తే ఎక్స్పెక్ట్ చేస్తే 10 రాదు, 3 రూపాయలు మిగులుతుంది. కనుక లాభస్థానమే కొంచెం ఎక్కువ కమాండింగ్ పెట్టాలి. ఏదో మనం కాంట్రాక్ట్ తీసుకున్నాం కదా చెప్పి దాని మీద వదిలేసి వస్తే ఇబ్బంది వస్తుంది. కనుక ఏదైనా లాభస్థానం, ఎడ్యుకేషన్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, తాము ఇచ్చే ప్రతి పని కూడా లాభం అనేది ఉంటుంది. కనుక ఆ లాభస్థానం మీద కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈ 40% ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి 38% మాత్రమే అనుకూలం, ఇక 62% అన్ఫేవరబుల్. వీరికి ఈ 26వ సంవత్సరంలో తీసుకున్న జాగ్రత్త అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, లైఫ్ సెటిల్మెంట్, లైఫ్ మేనేజ్మెంట్. వారు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, కెరీర్లో అయినా కొంతమంది అంతా బాగా చదువుకున్నారండి, వాడి మేనేజ్మెంట్ సరిలేదండి అంటారు. ఒక్కొక్క టీవీ ఛానల్ పెడతారు, ₹1,00,00,000 పెడతారు, అని మేనేజ్మెంట్ సరి ఏదో ఏంటో కానీ 3 రోజులు మూత పడుతుంది. అలాగే మేనేజ్మెంట్ అనేది లైఫ్ మేనేజ్మెంట్. కాబట్టి వృషభ రాశి రాజు లైఫ్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చూస్తారు. మిథున రాశి వారికి 51% అనుకూలం అండి, 51, మోర్ దాన్ 50%. కేవలం 49% ప్రతికూలం. అయితే వీరు అదృష్టం ఏదో మనకు తప్పినట్టుంది, అదృష్టం నాకు సరిగా రావటం లేదే, ఏదో ఇబ్బందిగా ఉంది అనేది కొంచెం వీరికి ఎక్కువ. పక్కవాడికి అదృష్టం బాగా ఉంది, ఈయన సంపాదించుకుంటాడు, అవతల సంపాదించుకుంటాడు, బట్ అదృష్టం తగ్గింది లోపల ఎక్కువ ఉంటుంది. రెండోది తండ్రితో కానీ, పెదనాన్నతో కానీ, చిన్నాన్నతో కానీ పేచీలకు వెళ్లకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిథున రాశి. కర్కాటక రాశి వారికి 45% ఫేవరబుల్, 55% అన్ఫేవరబుల్. వీరు ముఖ్యంగా డ్రైవింగ్, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, లేదా బీపీ షుగర్ లేదంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా టైంకి మందు మింగాలి. రోడ్ క్రాసింగ్స్ జాగ్రత్తగా చేయాలి. ట్రైన్ జర్నీ ట్రైన్ స్టేషన్కి వచ్చినకో కొంతమంది స్మోక్ చేద్దాం దిగుతారు, టీ తాగుదాం దిగుతారు, అటు ఇటు చూస్తారు, ఈరోజు జెండా వేస్తాడు, పరిగెత్తుతారు, స్లిప్ అవుతారు. కనుక జర్నీస్లో దే హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ కేర్. పైగా స్లాబ్ మార్బుల్ ఇల్లు ఉంటాయి, హడావుడికి నడుస్తుంటారు, నడవద్దు. తలస్నానం చేసి ఆ షాంపూ గింపు కాళ్ళకి బంధన అయిందనుకోండి, కళ్ళు కడుక్కుని శుభ్రంగా రావాలి. గుర్తుపెట్టుకోవాలి, కర్కాటక రాశి వారు నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వాక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, రన్నింగ్ రేస్ చేసి జాగ్రత్తగా ఉండాలి. బస్సు హడావుడిగా పరిగెత్తి ఎక్కకూడదు. హైదరాబాద్ సిటీ బస్సులో కమ్మి పట్టుకుని పోతుంటారు, పోకూడదు. ఏదైనా ప్రాణాపాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. సింహరాశి జాతకులకి 41% అనుకూలం, 59% కొంత ప్రతికూలం. దంపతులుగా ఉండేవారు కీచులాట్లకు వెళ్ళకూడదు. శ్రీవారి కానీ శ్రీమతి, అలాగే వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వామి, వ్యాపార ఇలాంటి వారు కూడా కొంచెం జాగ్రత్త ఉంటారు. అలాగే వివాహం కాని వారు ఉంటారు. ప్రతి వివాహం వస్తే అవతలవాడు ఎంత బ్రహ్మదేవుని పంపించినా వేలు పెట్టి చూపిస్తాడు, నీకు ముక్కు వంకర దగ్గర. కనుక ఈ అవివాహితులకి అనుకూలంగా ఉండదు. కొంచెం వాళ్ళు తగ్గి ఏదో ఈయనకి 10 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఒక్క మైనస్ ఉంది, పర్వాలేదు అడ్జస్ట్ అవుదామని. మనకు 10కి 15 ప్లస్లు కావాలంటే కష్టం. అలాగే లివింగ్ రిలేషన్లో ఉంటారు, అలాంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కన్యారాశి వారికి 57% అనుకూలంగా ఉంటుంది, 43% మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. కొంచెం హెల్త్ పాయింట్లో జాగ్రత్త తీసుకోవాలా. అలాగే రుణ బాధలు ఏమైనా ఉంటే వాటిని వారు అడక్కముందే మనం చెల్లించేట్టుగా ఉండాలా. అనవసరంగా శత్రువుని పెంచుకోకూడదు. కొంచెం ఎంత మిత్రులుగా ఉన్నా వాళ్ళ అవతల వాళ్ళకి శత్రుత్వం ఉంటుంది. కనుక వాళ్ళు ఇన్ కేసు ఎవరన్నా కన్యారాశి వారిని అనుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తులారాశి జాతకులు వాస్తవంగా శని రాజయోగకారకుడు తులారాశికి, కానీ ఈ సంవత్సరం శని రాజయోగాన్ని ఇవ్వలేకపోతున్నాడు. 43% మాత్రమే అనుకూలము, 57% ప్రతికూలంగా ఉంటుంది తులారాశి వారికి. వీరు సంతాన విషయాల మీద శ్రద్ధ ఎక్కువ చూపించాలి. చిన్నపిల్లలైనా, 10th క్లాస్ వాళ్ళైనా, ఇంటర్మీడియట్ వాళ్ళైనా, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, లేదా వివాహ స్థానానికి వచ్చానుకో, నాన్నగారు నేను అమ్మాయిని చదువుకున్నా, మేము పెళ్లి చేసుకుంటాం, ఇలాంటి కేసులు ఎక్కువ ఉంటాయి. అలాగే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వారి విషయంలో ఒక కన్ను వేసి ఉండాలి. అలాగే సంతానం పైన కోపంతో వాళ్ళని దూషించడం,
అటుదేం చేయకుండా ఉండాల్సిన అవసరం తులారాశి వారికి ఉంది. వృశ్చిక రాశి వారికి 46% మాత్రమే అనుకూలము, 54% ప్రతికూలంగా ఉంది. అయితే వీరు వాళ్ళు చేసే ఉద్యోగము, వ్యాపారము, హెల్త్, అద్దె ఇంటి ఉండేవారు, సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ లోన్ వచ్చినా కూడా ఒక్కోసారి త్వరగా కట్టలేకపోతారు. అద్దె ఇంటి ఆయనతో పేచీ పడకూడదు. ఏదైనా చిన్నపాటి హెల్త్ ఇష్యూ ఉందనుకోండి, అదేం చేస్తున్నా శాలరీని మాత్రం వేసుకుంటే అనకూడదు. డాక్టర్ గారి దగ్గర చూపించుకోవడం చాలా ఉత్తమం. ఈ ధనురాశి జాతకులకి 44% మాత్రమే అనుకూలం, 56% ప్రతికూలం ఉంది. ప్రస్తుతం వరకు అర్ధాష్టమి జరుగుతున్నది. కానీ ముఖ్యంగా ధనురాశి జాతకులు తోబుట్టువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏరా నాకు ఇప్పుడు చీర పెట్టావా, నీ ముఖం వచ్చి కనీసం కాఫీ నీళ్ళు ఇచ్చావా అడుగువాడు ఉంటారు. కనుక అన్నదమ్ములు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట జాగ్రత్తగా, ఏమాత్రం దూషించినా కూడా బంధాలు తెగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఆయన రాశి అధిపతి శని, 38% మాత్రమే అనుకూలము, 62% ప్రతికూలం ఉంది. ముఖ్యంగా వీరు మనస్సు మానసికంగా, శారీరకంగా వాళ్ళకి సమస్యలు ఉండవండి. వాళ్ళు కూర్చుని కుమిలిపోతుంటారు. అప్పులు ఉండవు అనుకోండి, అప్పులు లేకపోయినా ఏమిటో ప్రపంచం వెళ్ళిపోతుందో, మా వాడు ఈరోజు రైలు ఎక్కుతున్నాడు, ఆ రైలు మధ్య పట్టాలు దెబ్బతుందో, ఒక రైలు పంపించేను అర్ధరాత్రి వింటుంటారు. ఫ్లైట్ ఎక్కిందనుకోండి, ఏదో గుజరాత్ ఫ్లైట్ లాగా అవుతుందేమోనే అనవసరం భయాందోళనలు. కనుక మానసికంగా బాధపడవద్దు, శారీరకంగా బాధపడదు. ఆ విధంగా మానసికంగా శారీరకంగా ఉంటే హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి 38% అనుకూలము, 62% ఉంది. వీరు కూడా ఏమిటంటే కొంత మానసికంగా పరిపక్వత ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరంగా దాన్ని తీసి భూతద్దులం పెట్టుకుని చూసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించే విధంగా ఉండాలి. నెక్స్ట్ చివరి రాశి మీన రాశి వారికి వీరికి 43% అనుకూలము, 57% ప్రతికూలం. ముఖ్యంగా మీన రాశి వారికి ఖర్చు భాగాలు ఎక్కువగా ఉంటాయి. సపోజ్ ఒక సిస్టమ్ ఉందనుకోండి, లేకపోతే ఫోన్ ఉంది, ఫోన్ ఏదో కొంటారు. మాత్రం కోపం వచ్చింది అనుకోండి, ఫోన్ ఏం చేస్తుంది, ఇసురు గొడవ కొడతారు. కోపం కాకపోయినా అప్పటికప్పటికి ఎదురుగా మాట్లాడుతుంటారు. మీన రాశి జాతకులు జాగ్రత్తగా ఎదురుగా మాట్లాడు, ముక్కు మీద కొట్టారనుకోండి, ముక్కు దూరం పగిలిపోతుంది. కనుక వీలైనంతవరకు ఇద్దరు మిత్రులుగా ఉంటారు, కానీ సరదాగా అటు నెట్టాడనుకో కిట్టుపడతాం. కాబట్టి కొంచెం అవతల వాళ్ళపైన విరచకపడకుండా ఉండాలి. కుటుంబ వ్యక్తుల పైన ఒంటికాల మీద లేవకుండా ఉండాలి. అనవసరంగా దూషించడం కానీ, అనవసరంగా విమర్శించడం కానీ ఉండకూడదు. ఉండేటువంటి వస్తువులు ఇంకా 10 కాలం పనిచేస్తారన్నా తీసి పంపించేస్తారు. కారు ఇంకా 4 సంవత్సరాలు పనికి వస్తుంది, కానీ దీన్ని ఏదో ఒక సెకండ్ అమ్మేద్దాం అంటే తామంతటా తామే డబ్బుని దుర్వినియోగం చేసుకునే ఆలోచనలకు వస్తుంటారు మీన రాశి.